గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ అంటే ప్రతి ఒక్కరు అదొక భూతం, మనకి రాదు, అదొక గ్యాంబ్లింగ్, ఎందుకు అని చెప్పి దాంట్లో వెళ్తే నష్టపోతారు అని చెప్పి చాలా మాటలు వింటూ ఉంటాం. అసలు నిజంగా స్టాక్ మార్కెట్ అంటే భయపడాలా, లేదంటే దాని గురించి తెలుసుకొని లాభపడాలా? వీటి గురించి తెలుసుకొని మాట్లాడడానికి మనతో ఉన్నారు పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, దేవుని దయ వల్ల. సో చాలామంది అంటూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ అని, ఒక భూతం సబ్జెక్ట్, మనకి రాదు, అనవసరంగా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోతాయి, నష్టపోతాం అని చెప్పి చాలా రకాలుగా వింటూ ఉంటాం. బయట ఎన్ని వీడియోలు వచ్చినా ఎందుకురా ఇవన్నీ అని అంటూ ఉంటారు. సో దాని గురించి మీరేమంటారు? అసలు నిజంగా సామాన్యుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభపడతారా? ఉపయోగపడుతుందా? స్టాక్ మార్కెట్ వల్ల ఉపయోగాలు ఏంటి చెప్తారా? నువ్వు చెప్పమ్మా, స్టాక్ మార్కెట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా నాకు ఉన్నది ఒపీనియన్ ఏంటి అని అంటే, అదొక సముద్రంలో ఈత నేర్చుకుంటేనే లోపలికి దిగితేనే మనకి ఆ లోతు ఎంత తెలిస్తేనో మనం దిగితే మాత్రమే మనకి లాభపడతాం. లేదు, లోతు తెలియకుండా, ఈత తెలియకుండా మనం లోపలికి దిగితే మనం నష్టపోయే ఛాన్స్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. చూడమ్మా, ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్ కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్దాం. స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ కొనటం లేదా స్టాక్స్ అమ్మే మార్కెట్. స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీలో షేర్స్. ఒక కంపెనీలో మీరు ఓనర్షిప్, ఒక కంపెనీలో మీరు ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు. అవును. కంపెనీ అనే పదం కంపానియన్ అనే పదం నుంచి వచ్చింది. కంపెనీ అంటే కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి గ్రూప్ ఆఫ్ పీపుల్ కంపెనీని ఫామ్ చేయటాన్ని కంపానియన్ నుంచి కంపెనీ వచ్చిందనమాట. ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్ అన్నా, క్యాపిటల్ మార్కెట్స్ అన్నా, ఫినాన్షియల్ మార్కెట్స్ అన్నా ఒకటే, మూడు ఒకటే. క్యాపిటల్ మార్కెట్స్ ఒక దేశంలో ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంత ముందుకెళ్తున్నట్లు. ఫినాన్షియల్ మార్కెట్స్ 92 మనకు ఆర్థిక సరళీకరణ, మన ఆర్థిక రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మన క్యాపిటల్ మార్కెట్స్ బాగా అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు ఒక కంపెనీ విస్తరించాలంటే, ఏదైనా కంపెనీ విస్తరించాలంటే వాళ్ళు ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫస్ట్ టైము ప్రజలకి కానీ సంస్థలకు కానీ షేర్లు ఇచ్చి డబ్బులు తీసుకోవడాన్ని ఐపీఓ అంటారు. అంటే షేర్ అంటే కంపెనీలో వాటా ఇస్తారు, భాగస్వామ్యం ఇస్తారు. బ్యాంక్స్ చూడండమ్మా, బ్యాంక్స్ మన గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అన్ని బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్. తర్వాత ప్రైవేటు బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ కావచ్చు, అన్ని బ్యాంక్స్ కూడా పబ్లిక్ లిస్టెడ్. అంటే ప్రజలకి షేర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు ఏం చేశారు, డబ్బులు క్యాపిటల్ రైజ్ చేసుకున్నారు, అంటే మూలధనం రైజ్ చేసుకున్నారు. క్యాపిటల్ మార్కెట్స్లో క్యాపిటల్ రైజ్ చేసుకోవచ్చు. రైజ్ చేసుకున్న తర్వాత ఏం చేశారు, వాళ్ళ యొక్క బ్యాంక్స్ని ఇండియా మొత్తం విస్తరించారు. ఇండియా మొత్తం విస్తరించడం వల్ల, బ్యాంకింగ్ వ్యవస్థ ఇండియా మొత్తం విస్తరించడం వల్ల ఎవరికి లాభం? జనాలకి, ప్రజలకే కదా. వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే హౌసింగ్ లోన్స్ తీసుకోవచ్చు. బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండి మొత్తం విస్తరించడం వల్ల ప్రజలు హౌసింగ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, కన్జ్యూమర్ లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, అంటే ప్రజలకి ఉపయోగపడతాయి. అంటే క్యాపిటల్ మార్కెట్స్ వల్ల ఒక్క బ్యాంక్సే కాదు, ప్రతి ఒక్క రంగం మన దేశంలో అభివృద్ధి చెందింది. అంటే బ్యాంక్స్ ఎలా విస్తరించినాయో అలా మీకు అన్ని కంపెనీస్ క్యాపిటల్ మార్కెట్స్ వల్ల విస్తరించినాయి. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్గా కంపెనీస్లో ఓనర్స్ అవుతారా, స్టాక్స్ కొనుక్కొని అదొక మార్గం. రెండవది ఏమిటి, ట్రేడింగ్ ఉంటుంది. ట్రేడింగ్లో డబ్బులు పోతాయి. ట్రేడింగ్ వల్ల మొత్తం డబ్బులు జీరో అయిపోతాయి.
హ్యూజ్ లాసెస్ ఉంటాయి. ట్రేడింగ్ అంటే ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇవి మనం వద్దని చెప్తున్నాం కామన్ మ్యాన్. ఓకేనమ్మా. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 100కి 92 మందికి డబ్బు పోతుందని సెబీ మొత్తుకుంటుంది. అవును. ఒక కామన్ మ్యాన్ 10 లక్షలు 20 లక్షలు పోగొట్టుకుంటే అతని జీవితం అంతా వెనకబడిపోతుంది. సో ట్రేడింగ్లో డబ్బులు పోతాయి. ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. మనం ఏం చేయమంటున్నాము? విన్ విన్ కాంబినేషన్. ఇప్పుడు బ్యాంకులు విస్తరించినాయి, ఆ బ్యాంకుల్లో మీరు పార్ట్నర్ అవ్వండి. ప్రతి క్యాపిటల్ మార్కెట్స్లో మూలధనం సమీకరించుకోవటం వల్ల దేశం మొత్తం బ్యాంకులు విస్తరించినాయి. మన క్యాపిటల్ మార్కెట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ బ్యాంక్స్దే. అవును. నేనేమంటున్నాను, బ్యాంక్స్కి లాభాలు వస్తున్నాయి మీరు కన్జ్యూమ్ చేయటం వల్ల, మీరు లోన్లు తీసుకోవటం వల్ల, మీరు డిపాజిట్స్ చేయటం వల్ల, మీరు ఇల్లులు కొనుక్కోవటం వల్ల, మీరు బైకులు కొనుక్కోవటం వల్ల, మీరు చేసిన మన దేశ ప్రజలు చేస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో చేస్తున్న లోన్లు తీసుకోవడం వల్ల బ్యాంక్స్కి లాభాలు వస్తుంది. ఆ లాభాల్లో మీరు పార్టిసిపేట్ అవ్వండి. పార్టిసిపేట్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాపిటల్ మార్కెట్స్ మీకు ఒక మంచి ఆప్షన్. అంటే స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకునేది ఎక్కడో తెలుసుకుంటే డబ్బులు సంపాదించుకునేది ఎక్కడో మీరు తెలుసుకోవచ్చు. డబ్బులు ఎక్కడ పోతాయి? ట్రేడింగ్లో పోతాయి. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కాంట్రాక్ట్స్, అది ఎడ్జింగ్ కోసం వాడేది. అది పెద్ద సబ్జెక్ట్. అది చాలామంది ట్రేడింగ్నే ఇన్వెస్ట్మెంట్ అనుకొని ట్రేడింగ్ చేసుకొని స్టాక్ మార్కెట్ మీద దురభిప్రాయం ఏర్పరచుకొని అదొక గ్యాంబ్లింగ్ జోదం అనుకొని జీవితకాలం దూరంగా ఉంటున్నారు. అదే. సో మనం ఏం చెప్తున్నామంటే ప్రజల్ని సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ కూడా వద్దు. సేవింగ్స్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ కూడా రావట్లా, ద్రవ్యోల్బణం కూడా రావట్లా. సో ట్రేడింగ్ వద్దు, సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ వైపు ఎలా రమ్మంటున్నామంటే విన్ విన్ కాంబినేషన్. బ్యాంక్స్కి లాభాలు వస్తే మీకు లాభం రావాలి, అంబానీకి లాభం వస్తే మీకు లాభం రావాలి, అదానికి లాభం వస్తే మీకు లాభం రావాలి, టాటా గారికి లాభం వస్తుంది. అంటే టాప్ మోస్ట్ పెద్ద కంపెనీస్లో ఓనర్షిప్ స్టాక్ మార్కెట్ ద్వారా వస్తుంది. స్టాక్ మార్కెట్ భూతం కాదు, ఇది కాదు. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్యారంటీ ఉండదు. అవును. ఓనర్షిప్కి గ్యారంటీ ఉండదు. ఆ కంపెనీ పతనం అయితే మనము పతనం అవుతాం. కంపెనీ పతనం అయితే మనం ఎప్పుడు కూడా కంపెనీ షేర్లు ఎందుకు పెరుగుతాయి? కంపెనీ షేర్లు ఎందుకు పెరుగుతాయి? లాభాలు వస్తేనే పెరుగుతాయి కంపెనీస్కి. అంటే స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. ఫేమస్ కొటేషన్ ఇది. స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. అంటే కంపెనీస్కి ఎర్నింగ్స్ వస్తేనే స్టాక్స్ పెరుగుతాయి. సో లాభాలు వచ్చే కంపెనీస్ని మీరు పట్టుకోవాలి. అయితే లాభాలు వచ్చే కంపెనీస్ని పట్టుకోవటం అంత ఈజీ కాదు. అందుకనే మన ఎపిసోడ్ ద్వారా పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, యూత్కి అవకాశం ఉంది, టైం ఉంటుంది. కాబట్టి ఈక్విటీస్లో ఎప్పుడు కూడా టైం ఇవ్వాలి. అయితే నేను మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే అంత ఈజీగా లాభాలు వచ్చే స్టాక్స్ని గుర్తించడం అంత ఈజీ ఏం కాదు, అంటే మల్టీ బ్యాగర్స్ని. సో నేనేం చెప్తున్నానంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఇండెక్స్ ఫండ్స్ అంటారు, లేదంటే ఈటీఎఫ్లు అంటారు, లేదంటే డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇవి ఇండైరెక్ట్గా మీరు ఒక 30 కంపెనీస్లోనో, ఒక 50 కంపెనీస్లోనో, మంచి మంచి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఓనర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో క్యాపిటల్ మార్కెట్స్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, ఫినాన్షియల్ మార్కెట్స్ కానీ దేశంలో ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంత ఆర్థికంగా ముందుకెళ్తున్నట్టు, బ్యాంక్స్ వల్ల మీకు లోన్లు కానీ మీ అవసరాలు తీరుతాయి. అలాగే కంపెనీస్ వల్ల మీ ప్రొడక్షన్ పెరగటం వల్ల మనకి వస్తువులు ఉత్పత్తి అవటం వల్ల, సర్వీసెస్ వల్ల కానీ అన్ని నీడ్స్, జీడిపి ముందుకెళ్తుంది, ఎకానమీ ముందుకెళ్తుంది. క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉంటే దేశం ముందుకెళ్తున్నట్టు. సో క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ వెరీ గుడ్. గ్యాంబ్లింగ్ కాదు, జూదం కాదు. కాకపోతే ఎక్కడ డబ్బు పోతుందో తెలుసుకుంటే, స్పెక్యులేషన్లో డబ్బు పోతుంది, ట్రేడింగ్లో పోతుంది, అది అవాయిడ్ చేసి మీరు కంపెనీస్లో ఓనర్స్ అవ్వమని కామన్ మ్యాన్కి కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బ్యాంకింగ్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఫార్మా కావచ్చు, హాస్పిటల్స్, మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ సెక్టార్స్లోనే ఓనర్స్ అవ్వాలి. ఎందుకంటే ఒకే సెక్టార్లో అయితే రిస్క్ ఉంటుంది. కాబట్టి మన ఎపిసోడ్ ద్వారా కంఫర్టబుల్ రిటర్న్ జనరేట్ చేసుకోవాలి. షార్ట్ పీరియడ్లో ఏం రావు క్యాపిటల్ మార్కెట్స్, లాంగ్ టర్మ్లో వస్తాయి.
కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. కాబట్టి నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే ప్రజలకి క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ గుడ్ ఫర్ కామన్ మ్యాన్, గుడ్ ఫర్ ఎకానమీ, ఫర్ ఎవ్రీథింగ్. షార్ట్ పీరియడ్లో నష్టాలు ఉంటాయి, అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడింగ్ వైపు వెళ్ళొద్దు. తర్వాత సేవింగ్స్, సంప్రదాయమైన సేవింగ్స్లో పెద్దగా ఏం రాదు. లాంగర్ పీరియడ్లో అంటే ఒక 10 years ఉండగలిగితే క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ క్యాపిటల్ మార్కెట్స్ ఫర్ ది కామన్ పీపుల్. సో ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ని కొంచెం మార్చి చెప్పొచ్చా అయితే? అంటే సముద్రం ఉంటుంది, అది లోతైన సముద్రం అని చెప్పి అన్న దాన్ని నేను కొంచెం మార్చుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ని నేనేమనుకుంటున్నా అంటే, ట్రేడింగ్ అనేది ఒక ముసలి లాంటిది అనుకుంటే ఆ సముద్రంలో అటు జోలికి వెళ్ళొద్దు. వేరే ప్రాంతం సేఫ్ అయిన జోన్ ఉంది మనకి, ఆ ఇన్వెస్ట్మెంట్ జోన్కి వెళ్ళండి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని అంటాం. అంతేనా సార్? ఇన్వెస్ట్మెంట్ వైపు రావాలి. ట్రేడింగ్ పర్పస్ వేరే, జనాలకు తెలియదు అది. ట్రేడింగ్ పర్పస్ ఎడ్జింగ్. ఎడ్జింగ్ అంటే అర్థం ఏమిటంటే, మీ దగ్గర ఒక 10 లక్షల వర్త్ షేర్స్ ఉన్నాయి, లేదా ఒక 50 లక్షల వర్త్ షేర్స్ ఉన్నాయి. కంపెనీస్ దగ్గర, ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు వాళ్ళ డబ్బు తగ్గుతుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆపోజిట్ వేలో డెరివేటివ్స్లో పొజిషన్ తీసుకుంటారు. అర్థమైందమ్మా? అర్థమైంది. అంటే లాస్ని తగ్గించుకోవడానికి వాడటానికి డెరివేటివ్స్ వాడాలి. అవును. మన వాళ్ళు ఏం చేస్తారు, అసలు హోల్డింగ్సే ఉండవు, ఇన్వెస్ట్మెంట్సే ఉండదు, ట్రేడింగ్ వైపు వెళ్తారు షార్ట్ మనీ కోసం. అది రాంగ్. అంటే ఇమీడియట్ మనీ కదా, ఈ రోజే వస్తుంది కదా అని. అక్కడ ఏమిటంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, ట్రేడింగ్కి చాలా నాలెడ్జ్ ఉండాలి, అంత ఈజీ కాదు. అందుకనే చాలామంది నాకు రోజుకు 1 call 2 calls వస్తున్నాయి, డబ్బులు పోగొట్టుకుంటున్నాం అని ట్రేడింగ్. క్రిప్టోలు, తర్వాత బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ వద్దు. అంటే రమ్మీలు, ట్రేడింగ్లు, ఇవన్నీ డబ్బులు పోయాయి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అని, మోసపోయి పాంజీ స్కీమ్స్, అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మనం 12% కూడా చెప్పట్లా మార్కెట్లో. సెన్సెక్స్ నిఫ్టీలో గత చరిత్ర 40 ఏళ్ళ నుంచి, సెన్సెక్స్లో 45 ఏళ్ళ నుంచి 12% వచ్చింది. అయినా 12% సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. ఎకానమీ అయినా కానీ మనం సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని చెప్తున్నాం. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? 40%, 50% పాంజీ స్కీమ్స్లో వడ్డీ. అలాంటివి మీరు యూత్ వెళ్ళొద్దు, షార్ట్ మనీ కోసం వెళ్ళొద్దు. ఎకానమీలో పార్టిసిపేట్ అయ్యి లాంగ్ టర్మ్లో మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ధనం సమకూర్చుకోమని నేను మీ ద్వారా ప్రజలకు సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.